ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటిది డ్యామ్ షూర్గా గెలిచే రఘురామరాజు గారు ఇంకా ఐడియల్గా ఎందుకున్నాడు అనేది నాకు ఎంత చించుకున్నా అర్థం కావట్లా. అది అది చెప్పుకోలేని బాధ చెప్తే బాగోదు. ఎందుకంటే నా బలమే నా బలహీనత, ఒక్క మాటలో చెప్పాలంటే. మేబీ అంతకుమించి మనం ఎక్కువ చెప్తే బాగోదు. కరెక్టే, అంతకుమించి మనం ఎక్కువ చెప్తే బాగోదు. అర్థమైంది. ఏమాత్రం అర్థం చేసుకునే వాళ్ళకైనా అది కూడా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం మై స్ట్రెంగ్త్ ఈజ్ మై వీక్నెస్. కరెక్ట్. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ వీక్నెస్. యువర్ రైట్. అయితే మీరు ఇందాక ఒకటి చెప్పారు, ఎంపీగా ఉంటే ఢిల్లీలో బీజేపీలో ఇప్పుడు మంత్రులుగా చేస్తున్న వాళ్ళు కానీ, ఇంతకుముందు చేసిన వాళ్ళు కానీ, అగ్రనాయకులు కానీ చాలామంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి. ఎంపీగా అయితే అక్కడ ఉండి స్టేట్కి సెంటర్కి ఒక వారధిలాగా ఉండి అవసరమైన పనులు చేయడం, ఇట్లాంటి వాటికి నేను అంటే మీకున్న పరిచయాల ద్వారా బాగా ఉపయోగపడతానని ఒక విల్ ఇది చెప్పారు మీరు. అట్ ది సేమ్ టైం అంటే అదేమో రాష్ట్రం కోసం ఏదో చేయాలనే ఒక తపన. నన్ను ఇంతగా బాధ పెట్టిన వాళ్ళని ఏదో చేయాలనే కోపము కసి ఇంకో పక్క ఉంటాయి. ఎక్కడో చూశాను నిన్న మొన్న, మీరే ఏదో యూట్యూబ్ ఛానల్లో సమ్వేర్ ఎక్కడో మీరు మాట్లాడుతుంటే చూశాను నేను. ఏదో మీరు ఎమ్మెల్యే గెలిచి స్పీకర్ స్థానంలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రసంగానికి లెగిస్తే మీరు టైం ఇవ్వకుండా ఏదో అన్నారని ఇది చూసా. అంటే ఇది ఒక రకమైన కసి. ఓకే, ఇట్లా వస్తుంది సోషల్ మీడియాలో, ఎట్లా వస్తుంది అని మీరే చెప్తున్నారు. సో ఈ రెండిట్లో దేనికి ప్రయారిటీ ఇస్తారు? నాకే దగ్గర మోర్ దెన్ 1000 పీపుల్. అంటే డెఫినెట్గా ఎవరికైనా అంటే నన్ను ఇబ్బంది పెట్టారు ఆ కక్ష అన్నది డెఫినెట్గా చివు నెత్తురు ఉన్నోడు ఎవరికైనా ఉంటుందండి. బట్ బ్రాడ్ అంటే వీళ్ళు నాకులాగా ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆఖరికి సాక్షాత్తు నేను గతంలో ఎక్కువ మాట్లాడేవాడిని ఆ విషయం. బట్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే 53 రోజులు ఈ దుర్మార్గుడు జైల్లో పెట్టిన తర్వాత ఆ కసి నాకన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ థింక్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. కాబట్టి ఎక్కువ రాష్ట్రానికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం అంటే లైక్ ఏ క్యాటలిస్ట్. ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి, వాళ్ళు చేసుకుంటారు. కానీ ఏదైనా ఒక రియాక్షన్ జరగాలంటే ఒక క్యాటలిస్ట్ ఎలాగ ఇంపార్టెంటో అలాగే ఐ కెన్ ప్లే ఏ క్యాటలిటిక్ రోల్ టు స్పీడప్ ది వర్క్స్ అనేది నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఆ అభిప్రాయం ఈ పార్టీ అధ్యక్షుడికి ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో నా ఉద్దేశం అయితే అది. ఇప్పుడు మీరు నా ఉద్దేశం అడిగారు కాబట్టి నా ఉద్దేశం చెప్తున్నా. పార్టీ ఉద్దేశం ఏంటన్నది బోడీ మాత్రం పని ఎవడైనా చేస్తాడులే అని అనుకోవచ్చు. బట్ నా ఉద్దేశం నేను చెప్తున్నా. ఓకే, సో మామూలుగా అయితే ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు మనం అనుకున్న వాటిలో ఏది జరగాలన్నా లేదా అన్నీ జరగాలన్నా ఫస్ట్ మీకు టికెట్ రావాలి, మీరు పోటీ చేయాలి. అది ఎంపీ